నమస్తే అండి అందరికీ. ఈరోజు జిలేబీ ఇంట్లో క్రిస్పీగా చక్కగా బయట చేసినట్టు రాదనుకుంటారు కదా, అలా వచ్చేటట్టు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 1 కప్పు మైదా తీసుకున్నాను, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1/2 కప్పు పెరుగు. ఈ కొలతలతో కళ్ళు మూసుకొని చేసేయచ్చు. నీళ్లు చూసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వేసాను, ఇంకో 1/2 కప్పు వేస్తున్నాను, అంటే 1/2 కప్పు నీళ్ళు వేసాను. ఇప్పటికీ పెరుగు ఒక 1/2 కప్పు ఉంది, మొత్తం లిక్విడ్ 1/4 కప్పు ఉంది. ఇంకో 1/2 కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను. ఇదే కన్సిస్టెన్సీ ఉండాలి. 1 కప్పు మైదాకి 3/4 కప్పు నీళ్లు, 1/4 కప్పు నీళ్లు, 1/4 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అంతేనండి. ఇంకా ఇక్కడ 1 కప్పు పంచదార తీసుకున్నాను, దీనికి 1/2 కప్పు నీళ్లు పోసుకుందాము. చిటికెడు ఫుడ్ కలర్ ఆప్షనల్, 3-4 యాలక్కాయలు వేసుకుందాము. ఒక పాల కవరు ఇలాగా ఫుల్గా కట్ చేసి గ్లాస్లో వేసేసుకోండి. ఇది ఫుల్ మొత్తం నింపొద్దు, పట్టుకోవడానికి వీలు ఉండదు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పాకం 2 నిమిషాల్లో వచ్చేస్తుందండి. జిగురు పాకము మనకు చేతికి జిగురుగా అంటుకుంటే ఆఫ్ చేసేయండి స్టవ్. ఉన్న వేడికి ఇంకొంచెం కరెక్ట్ పాకం వస్తుందన్నమాట. నూనె కాగిపోయింది. మీరు కొంచెం కొంచెం తీసుకుంటేనే కవర్లో పట్టుకోవడం కుదురుతుంది. రెండో వైపు కూడా తిప్పుకోండి. ఇవి బాగా సన్న మంట మీద కరకరలాడేలాగా వేగాలి. మనకు కరకరలాడినప్పుడు కలర్ మారుతుంది. ఇది పైన కొడితే తెలుస్తుంది అన్నమాట. ఇలా మొదల్లో వేసిన చోట కొంచెం లావుగా అనిపిస్తుంది, అక్కడ మాత్రం తొందరగా కాలదు. దించే ముందర ఒకసారి హై ఫ్లేమ్ పెట్టుకోండి, ఒక 1/2 సెకండ్ 2 సెకండ్స్ అలాగా, అప్పుడు మనకు బాగా కాలుతుంది. ఈ కొలతలతో కళ్ళు మూసుకొని మంచి జిలేబీ బయట కూడా ఇంత మంచిగా దొరకదు, చక్కగా చేసేసుకోవచ్చు. ఇది చూసారా, క్రిస్పీగా వేగిపోయింది. పాకంలో ఒక 5 నిమిషాలు ఉంచండి, సూపర్ జిలేబీలు రెడీ అయిపోతాయి. బయట కొన్న వాటికన్నా సూపర్గా ఉంటాయండి. ఇంట్లోనే 5 నిమిషాల్లో తక్కువ ఖర్చుతో చేసేయచ్చు. చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఉండేది, చిన్నప్పుడు అంటే మా పాప చిన్నప్పుడు, ఆమె ఏ రోజు స్వీట్ స్నాక్స్ బయట ఇంట్లోనే చేసేది. నేను ఒకసారి అడిగాను, అంత కొంచెం కొంచెం చేస్తుంటే బోర్ కొట్టదా అంటే, మనం బయట తెచ్చుకుంటే కొంచెమే తెచ్చుకుంటాం కదా, అలాగే మనం కొనుక్కోకుండా ఇంట్లో చేసుకుంటే మనకి టైం తొందరగా అయిపోతుంది, చేయడము ఎక్కువ పొయ్యి దగ్గర నించోక్కర్లేదనింది. అప్పటి నుంచి నాకు ఆ థాట్ నచ్చింది. అందుకే కొంచెం కొంచెంగా ఏ రోజు స్వీట్స్ ఆ రోజు చేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. మా పాప నవ్వుతుంది, తిని లావెక్కుతున్నామని. నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఉన్న పాకం పీల్చేసుకుంటుంది. చూసారా ఎంత అందంగా ఉన్నాయో, కలర్ఫుల్గా. తెల్లగా కూడా బాగానే ఉంటుంది, కలర్ లేకుండా కూడా. నేను సారీ అండి, నేను ఇందాక నిమ్మకాయ పిండడం మర్చిపోయాను. ఒక సగం చెక్క నిమ్మకాయ పిండేస్తున్నాను. మీరు పాకం అయిన వెంటనే ఈ జిలేబీలు వేసుకోక ముందరే పిండేసుకోండి. ఇప్పుడు ఇందాక వేసినవి అన్నీ కూడా కలిపేసుకుందాము. నిమ్మకాయ పిండితే పులుపుదనం వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంప్రూవ్ టేస్ట్ అన్నమాట. ఒక 1/2 గంటకి డ్రై కూడా అయిపోయిందండి చక్కగా. పైన డ్రై అయిపోయింది. చూసారా, పాకం లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగో
చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి చూడండి. నాకు పంచదార కూడా పాకం మిగలలేదు ఈ కొలతకి, కరెక్ట్గా సరిపోయింది లాస్ట్ బ్యాచ్కి. ఇదిగో ఇది పీల్చేసుకుంటే ఇంకా ఇది మిగలదు, పాకం మిగలకుండా కూడా ఉంటుంది, మనకు సేవ్ అవుతుంది. ఇలా చేసుకోండి కొలతలతో. థ్యాంక్ యూ సో మచ్.